హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? ఈ మధ్య కాలంలో చాలామంది అనీమిక్‌తో అదేనండి రక్తహీనతతో చాలామంది బాధపడుతున్నారు. అది పెద్దలే కానీ, చిన్నలే కానీ, లేడీసే కానీ, జెంట్సే కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా! సో, నాకు తెలిసిన చిన్న టిప్ ఫాలో అయిదామా? అది మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఫాలో అవ్వండి ప్లీజ్. దానికి కావాల్సింది ఒక బీట్రూట్ తొక్క తీసేసి కట్ చేసేసుకొని నీట్‌గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. అందులో నేను ఒక హాఫ్ బీట్రూటే యూజ్ చేశాను. లెమన్ ఒక హాఫ్ లెమన్, కొంచెం అంత ఉప్పు, కొంచెం అల్లం. సో, దీన్ని కట్ చేసిన పీసెస్ని మనం ఇప్పుడు మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకుందాం. నేను ఒక హాఫ్ బీట్రూట్ మాత్రమే తీసుకున్నాను. దానికి ఇంత సైజు అల్లం ముక్క అనేది వేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మంచి పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసేసుకుందాము. ఫైన్గా ఈ విధంగా అయిన దాన్ని మనం స్ట్రెయినర్తో మంచిగా స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకు బీట్రూట్ జ్యూస్ అనేది వచ్చేస్తుందండి. నేను అయితే హాఫ్ తీసుకున్నాను కదా! సో, హాఫ్ పీస్కి ఒక టీ గ్లాస్ అంత వచ్చింది. సో, మిగిలిపోయిన దీన్ని ఏం చేయాలి? దీంతో కూడా ఒక యూజ్ ఉందండి. అదేంటో చూసేద్దామా? అదేనండి ఫేస్ కేర్. ఎవరైతే ఫేస్ గ్లోయింగ్గా అవ్వాలనుకుంటున్నారో మనం అంటే పిప్పి తీసేసిన తర్వాత ఉంటుంది చూడండి, ఆ రసం తీసేసినాక ఆ పిప్పిని ఏం చేయాలంటే దాంట్లో కొంచెం ఒక టీ స్పూన్ అంత హనీ కలుపుకొని ఫేస్కి స్క్రబ్ లాగా లిప్స్కి అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉండి తీసేస్తే మంచి గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అయిపోతుందండి. అక్కడ ఫేస్కనే కాకుండా డార్క్ ప్లేస్లో ఉన్న ఎక్కడైనా నెక్ కానీ, ఎల్బో కానీ, అండర్ ఆర్మ్స్ కానీ ఎక్కడైనా మనం అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ మసాజ్ చేసేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఫేస్కే కాదండో ఇది హెయిర్కి కూడా బాగా పనిచేస్తుంది. హెయిర్ కూడా ఇదే విధంగా మనం అప్లై చేసుకొని వైట్ హెయిర్స్ ఉన్నోళ్ళు అప్లై చేసేసుకొని వాష్ చేసేసుకుంటే హెయిర్ ఆరిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సూపర్ అంటే సూపర్ రిజల్ట్ వస్తుంది. ఇది ఎల్బోకి కూడా పెట్టుకోవచ్చు, నీస్కి ఎక్కడైనా అప్లై చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ అండి ఈ విధంగా మనం జ్యూస్ తీసాం కదా! నాకైతే ఒక టీ గ్లాస్ వచ్చింది. సో, నేను దాంట్లో ఒక 2 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఆ సగం లెమన్ ఉంది కదా దాన్ని స్వీట్ చేసేసి దానికి తగ్గంత సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని తాగేస్తే ఉంటుంది చూడండి. ఎవరైనా ఇలానే అంటే వద్దనకుండా తాగేస్తారండి, ఇష్టంగా తాగుతారు. ఒకసారి మీరు ట్రై చేయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు. పెద్దలే కానీ పిల్లలు అసలు ఇష్టపడరు, కానీ మా పిల్లలు చూడండి ఏ విధంగా తాగుతున్నారు. ఏం తాగుతానో చూయించు. ఇట్టుటా తాగు. బాగుందా? సో, మీ పిల్లలు కూడా ఇదే విధంగా తాగాలని అనుకుంటున్నారా? ఈ విధంగా నేను చెప్పినట్టు చేసేస్తే చూడండి ఎలా కంప్లీట్ చేశారో. మొత్తం ఈమె కాదు, చిన్న పాప కూడా తాగుతూ ఉంటుంది. తాగు, కొంచెం ఇంకొంచెం పోసి ఇవ్వాలా? మీ పిల్లలు కూడా తాగించండి, పెద్దలు తాగండి. ఇది అందరికీ హెల్దీ అండ్ యూస్ఫుల్ వీడియో. బాగుందా? ఇంకొంచెం వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పట్టుకో, పట్టు. ఇంకొంచెం అని అడిగి మరీ తాగుతుంది మా పాప. తాగు. సేమ్ బీట్రూట్ జ్యూస్ తాగినట్టు ఉండదండి, ఇది లెమన్ జ్యూస్ తాగినట్టే ఉంటుంది. అందుకే మా పిల్లలు అంత ఇష్టంగా తాగుతున్నారు. తాగే అది కూడా కంప్లీట్ చేసేస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.